దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్స్ నమోదయ్యాయి. నిన్న సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు లైఫ్ టైం గరిష్ట స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్లో నమోదైన 26,277 మార్క్ను నిఫ్టీ బ్రేక్ చేసింది. నిన్న 105 పాయింట్లు బలపడి 26,310 పాయింట్స్ వద్ద సరికొత్త రికార్డ్ స్థాయిని లిఖించింది. సెన్సెక్స్ తొలిసారి 86,000 మార్క్ను టచ్ చేసింది. అయితే ఇవే లాభాలు ఇవాళ కూడా నమోదవుతాయనే మదుపరులు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, స్టాక్ మార్కెట్ రికార్డ్ స్థాయిలో పెరగడం పట్ల మా బిజినెస్ అనలిస్ట్ గీతా ఆనంద్ అందుబాటులోకి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. గీతా ఆనంద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో గత రికార్డ్ని కూడా అధిగమించి ప్రస్తుతం 26,310 పాయింట్లు నిన్న చూసాం మనం. ఇక ఎలా చూడాలి? ఈరోజు కూడా ఇది సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? సో వీకెండ్ కాబట్టి ఏమన్నా మార్పులు ఉండబోతున్నాయా? సో ఈ రోజు మార్కెట్లు కొంచెం స్తబ్దుగా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. మనకి బుధవారం నాటి ర్యాలీకి గురువారం కొనసాగింపుగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని మార్కెట్లు నమోదు చేయడం చూసాం. సో ఈ రోజు కూడా మార్కెట్లు పాజిటివ్ గానే ఉంటాయి. కాకపోతే కొంత మూమెంటం అనేది తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా దాదాపు 14 నెలల పీడకల్లా ఉండింది మార్కెట్. ఈ 14 నెలల్లో ఇన్వెస్టర్లు చాలా భయపెట్టింది. గోల్డ్ రన్ అనేది మేజర్ గా ఇన్వెస్టర్స్ అందరినీ కూడా మార్కెట్ నుంచి గోల్డ్ వైపు తీసుకెళ్లడం మనం చూస్తూ వచ్చాం. గత కొద్ది రోజులుగా గోల్డ్ కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళడంతో మార్కెట్స్ లో బుల్ రన్ సాధ్యమైంది. ఈ ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి ఏదైతే టచ్ అయిందో 26,300 స్థాయికి పైన మార్కెట్లు కనుక క్లోజ్ అయినట్లయితే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ గా పెద్ద ర్యాలీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గత కొద్ది నెలలుగా మార్కెట్ లో పెద్దగా రిటర్న్స్ లేవని చెప్పొచ్చు. ఇరానీ రిటర్న్స్ చూస్తే కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి దాన్ని మీన్ రివర్షన్ అవుతుంది. అంటే వీటన్నిటిని కూడా కవర్ చేయడానికి మార్కెట్ ఈ సంవత్సరం భారీ ర్యాలీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ముదుపల్లిలో కొంతవరకు ఆశావ పరిస్థితిని క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆల్రైట్, థ్యాంక్స్ అండి అందుబాటులోకి వచ్చినందుకు.